హలో హాయ్ అండి, వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్. ఇక మార్నింగ్ లేచిన వెంటనే కారిడార్లోకి వచ్చేసరికి ఆ కోకిల గానం చూస్తుంటే రోజు అలా ప్రశాంతంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి మీరు ఒక్కసారి. పిల్లల యాక్టివిటీ చూడండి. స్కూల్కి వెళ్ళారు, వాళ్ళ యాక్టివిటీ చూడండి. ఇంక ఇదైతే ఏదో పెయింటింగ్ వేయించారు, ఫిష్ పెయింటింగ్ అనుకుంటా. ఇంకా ఇక్కడైతే సమన్విత క్లాస్ అబ్బాయి స్టేట్ లెవెల్లో మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాడు. 10th సర్టిఫికెట్ ఇచ్చారో చూడండి. ఇవైతే పికిల్స్ తెప్పించుకున్నామండి. ఇది టమోటా, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కొంచెం చికెన్ ఆవకాయ పికిల్స్ అండి. టేస్ట్ అయితే చూడాలి, ఇంకా చూడలేదు. ఇదైతే మా మనోరాలు పెయింటింగ్, వినాయకుడు బొమ్మ ఫేస్ ఒకటి ఫ్రెండ్ నేర్పించిందంట. చూడండి ఎలా వేస్తుందో. 4 ఇంటూలు కొట్టి ఆ 4 ఇంటూలకి ఇలా పెట్టుకుని అంటే ఒకదానికొకటి లింక్ ప్రకారంగా ఇలా ఫేస్ బండ గుర్తులతో చేసుకున్నారు ఇంటూల సహాయంతో. బాగానే వేస్తుందండి పెయింటింగ్. స్కూల్లో నేర్పించారంట. గణేష్ ఫేస్ అండి, తొండము అంతే. చిన్నప్పుడే పిల్లలకి ఏం నేర్పిస్తే అవే నేర్చుకుంటారండి. బాగానే నేర్చుకుంటున్నారు. పెద్దవాళ్ళు అయ్యేసరికి అంత అలా మనం నేర్చుకోలేం, కానీ పిల్లలు ఇట్టే వాటిని పసిగట్టి బాగానే వేసేస్తున్నారు. ఒక్కసారి చెప్పిన వెంటనే వేస్తున్నారు. పైన చంద్రుడిని కూడా పెట్టారండి. ఇంకా వంట దగ్గరికి వస్తే కనుక ఇదైతే రైస్ కడిగి పెట్టాను, ఉడుకుతుందండి. అన్నం వార్చుకుంటాను, చీరలకు పెట్టాలి గంజి. ఇదైతే పాలు కాగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే బీరకాయ టమాటా వేసి చట్నీ చేశాను. ఇవాళ ఇడ్లీలోకి రైస్లోకి ఉంటుందని గట్టిగా చేశాను. ఇదైతే ములక్కాడలో ఇంకా 2 బీరకాయలు ఉంటే ఇలా పులుసు పెట్టాను. గ్రేవీ కర్రీలు పులుసులు అయితే తినగలుగుతున్నామండి. ఎండలకి ఫ్రైలు అవి సరిగ్గా తినలేకపోతున్నాము. ఇదైతే దోశలకి బియ్యం నానబెట్టాను. 1 వంతుకి 2 వంతులు రేషన్ బియ్యం, 1 వంతు బ్రౌన్ రైస్, మొత్తం ఇలా 3 కప్పులు బియ్యం కింద నానబెట్టుకున్నాను. ఇదైతే కనుక రాగి సంగటి ఉడకబెడుతున్నానండి. అబ్బాయి అన్నం తినడు కదా, వాడి కోసము. ఇది కొంచెం వరి నూకైనా ముందు ఉడుకుతుంటే పైన రాగి పిండి వేస్తే ఇలా ముద్దలా వస్తుంది. కొంచెం రైస్ వేసాం. ఇంకా ఎండలు కదండి, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, వచ్చేసారండి. ఇంకా డ్రింక్ బాటిల్ ఫ్రిడ్జ్ల దగ్గరే ఉంటున్నారండి. ఇంకా బాయ్.